చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను వెంటనే కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఐక్య వేదిక జిల్లా చైర్మన్ సుధాకర్ డిమాండ్ చేశారు. ఇక జూలై 9 నుంచి ప్రారంభమయ్యే సమ్మెకు సంఘీభావంగా సిద్దిపేటలో జేఏసీ నాయకులు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఆర్టిజన్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై సమ్మె చేస్తుంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసి ఇప్పుడు ఆ ఊసి ఎత్తడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందిచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె తప్పదని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, కన్వర్షన్ చేయాలని చెప్పేసి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఈ నెల 9వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు సిద్దిపేట జిల్లా ట్రాన్స్కో కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడ లేని విధంగా 2 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లను గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందని చెప్పేసి ఎటుగాకుండా ఈరోజు ఆర్టిజన్ కార్మికులుగా మిగిలిచినటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడు ఆ ప్రభుత్వం అట్లా చేసిందంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా భట్టు విక్రమార్క గారు అప్పుడు సిఎల్పి లీడరు, అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు పూర్తి స్థాయిలో రెగ్యులర్ కాలేదు, వీళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సభలలో, సమావేశాలలో, పాదయాత్రలలో ఈరోజు విద్యుత్ సంస్థలో పనిచేసినటువంటి ఆర్టిజన్ కార్మికులు న్యాయం చేస్తాము, వాళ్ళను రెగ్యులర్ చేస్తాము, రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ చేస్తాము, వచ్చేది ప్రభుత్వం అని చెప్పాడు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం దగ్గరకు వచ్చినా కూడా ఈరోజు ఆర్టిజన్ కార్మికులకు ఎలాంటిది కూడా న్యాయం చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేకంగా విద్యుత్ సంస్థల దగ్గర శాంతియుతంగా నిరసనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కింది స్థాయి ఎమ్మెల్సీ నుంచి, ఎమ్మెల్యే నుంచి, మంత్రుల నుంచి డిప్యూటీ ముఖ్యమంత్రి గారి వద్దకు, సీఎండీలకు అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఈరోజు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ స్పందించిన పరిస్థితుల్లోనే ఈరోజు విద్యుత్ సంస్థలో ఈ జూలై 9వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈరోజు 1998లో కానీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో 98లో కానీ మొత్తం కూడా విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్లను కానీ, ఎంఎంఆర్లను కానీ